కూర్చున్నటువంటి పరమేశ్వరుడు సనకసనందనాదులకు మాత్రమే అందుబాటులో ఉన్నవాడు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు లోకమునకు ధర్మ ప్రబోధాన్ని చెయ్యవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు మతమన్న మాట అన్వయం అవ్వదు సనాతన ధర్మానికి. మతము అంటే ఒక మతిలోంచి పుట్టినది, అది ఎవరో ఒక్కరి యొక్క మస్తిష్కంలోంచి ఆవిర్భవించినది కాదు, అది సనాతనము. ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పటి నుంచి కూడా ఈ ధర్మం ఉన్నది. దీని పేరే ధర్మము, అంతే. సనాతనమైన ధర్మము. ధర్మము అనేటటువంటి మాట సంస్కృతంలో ఉన్న ఈ మాట అసలు చాలా భాషలలో లేనే లేదు. అందుకే మీకు ఇంగ్లీష్లో ధర్మము అనేటటువంటి మాటకి సమానమైనటువంటి మాట లేక వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్ని ఇంగ్లీష్లో ధర్మ అని రాసుకుంటారు, DHARMA అని రాస్తారు తప్ప అసలు ధర్మమునకు తుల్యమైనటువంటి మాటే లేదు. అసలు ధర్మము అనబడేటటువంటి మాటకి తుల్యమైన మాట లేని భాషని పలికేటటువంటి వాళ్ళకి ధర్మం గురించి తెలిసిన ఎలా అనుకుంటారు? ధర్మం గురించి తెలిసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క ఆర్ష సంప్రదాయంలో ఉన్నటువంటి సనాతన ధర్మమునందున్న వారికి మాత్రమే తెలుసు. అటువంటి సనాతన ధర్మమునందు వ్యక్తి ఎలా జీవించాలి అనేటటువంటిది వేదమునందు చెప్పబడింది. ఆ వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము, అది మనుష్యులు చెప్పినది కాదు. అటువంటి వేదము మనకి ఒక నిబంధన విధించింది. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే కృతజ్ఞతతో జీవించడం. దేవతలకి మనుష్యులకు ఒక అవినాభావ సంబంధం. ఒక వర్గము దేవతలు, ఒక వర్గము మనుష్యులు, ఒక వర్గము రాక్షసులు, ఒక వర్గము ఋషులు. ఇందులో ఋషులు ధ్యానమునందు ఈశ్వరవాక్కు విని మంత్రశక్తిని కల్పించారు, మంత్రములను మనకిచ్చారు. దేవతలు మనకి ఉపకారం చేయడం కోసం వర్షం కురిపిస్తారు. దేవతలు మనకి కావలసినటువంటి సుఖములకు స్థానములను ఉద్దీపనం చేస్తారు. మనం దేవతలకి కావలసినటువంటి అన్నాన్ని సమకూరుస్తాం. ఇది వేదమునందు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ. దేవతలు వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే దేవతల పేరు చెప్పి స్వాహాకారంతో హవిస్సునిస్తాం. ఈ హవిస్సు దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళు కృతజ్ఞతతో బ్రతుకుతున్నారు అని మళ్ళీ అభ్యున్నతికారకమైనటువంటి వాటిని వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవతలు మనుష్యుల మీద ఆధారపడతారు అన్నానికి, మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు అన్నానికి. ఇది ఒక చక్రం, ధర్మచక్రం. ఈ చక్రంలో వైక్లభ్యము రావడం అన్నది ఎందుకు తటస్థిస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవడం అనేటటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం అత్యంత ఆకర్షణీయమైనటువంటి మాటలతో ధర్మవిరుద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదనం చేసి వేద విరుద్ధమైనటువంటి భావాల్ని బాగా ప్రచోదనం చేసి ఈశ్వరుడు ఏది చెప్పాడో అలా చెయ్యకూడదు అనేటటువంటి స్థితి మనసులో ఎందుకు కల్పింపబడుతుంది. అదిగో అటువంటి స్థితి కల్పించినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి శంకరుడు బయలుదేరి